ఔటర్ టోల్ టెండర్లపైన విచారణ సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో విచారణ చేపట్టాలి. రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ విస్తరించాలి. హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యాటకాభివృద్ధి. ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ట్యాక్స్ వసూలు టెండర్లలో జరిగిన అవకతవకలపైన సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హెచ్ఎండిఏ పైన బుధవారం ఆయన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా తక్కువ మొత్తానికి టెండర్లు కట్టబెట్టిన తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస ధర నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని అధికారులను ప్రశ్నించారు. అందులో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఏ ఏ సంస్థలున్నాయి, బాధ్యులెవరు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలి. ఈ టెండర్లలో జరిగిన అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపైన పూర్తి వివరాలు అందజేయాల్సిన బాధ్యతను హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి అప్పగిస్తున్నాం. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు ఏమైనా మాయమైనట్లు గుర్తిస్తే బాధ్యులపైన కేసు నమోదు చేయండి. హెచ్ఎండిఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత మంత్రివర్గంలో చర్చించి ఈ టెండర్ల వ్యవహారాన్ని సిబిఐ లేదా అదే స్థాయికి చెందిన మరో దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని సీఎం స్పష్టం చేశారు. నష్టాన్ని తెచ్చే డిపిఆర్ ఎంపిక, టెండర్లకు ముందు ఔటర్ రింగ్ రోడ్డు పైన టోల్ ట్యాక్స్ వసూళ్లతో ఏడాదికి గరిష్టంగా 600 కోట్ల ఆదాయం వచ్చేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాంటప్పుడు 30 సంవత్సరాలకు 18,000 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఆ లెక్క ప్రకారమే అంత వచ్చేది. ఇప్పుడు రేట్లు పెరుగుతూ ఉంటాయి, వాహనాల సంఖ్య మరింత పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒకటే అన్నే వాహనాలు తిరుగుతాయా? భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. కేవలం 7,380 కోట్లకు ఐఆర్బి అనే కంపెనీకి ఎలా అప్పగించారని సీఎం ప్రశ్నించారు. టెండర్ విధానంతోనే ప్రభుత్వం 15,000 కోట్లకు పైగా నష్టపోయిందని సమావేశంలో ప్రాథమికంగా అంచనాకొచ్చారు. హెచ్ఎండిఏ 2 సంస్థలతో డిపిఆర్ తయారు చేయించింది. ప్రభుత్వానికి ఆదాయానికి నష్టం తెచ్చే డిపిఆర్ను ఎంచుకున్నది. దీనిపైన సమగ్రంగా విచారణ చేయిస్తేనే నిజాలు బయటకొస్తాయి. టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని చూపించి 49% వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించింది. వీడు ఏం చేసిండు? ధరని ఒక కంపెనీకి ఇచ్చిండు. ఈ కేటీఆర్ అండ్ కేసీఆర్ ఈ బ్యాచ్ అంతా. వాడేం చేసిండు? ఒక ఫిలిప్పీన్స్ కంపెనీకి అమ్మేసుకున్నాడు. అంటే మన డేటా మొత్తం ఇట్లనే. ఇప్పుడు ఇది కూడా ఔటర్ రింగ్ రోడ్ కంపెనీకి టెండర్ ఇస్తే ముంబై కంపెనీకి వాడేం చేసిండు? దాంట్లో సగం వాటాను తీసుకుపోయి విదేశీ కంపెనీకి అమ్ముకున్నాడు వాడు. అంటే ఈ తెలివి ఏంటంటే చాలా చాలా తెలివిగా ఇమీడియట్గా ఇప్పుడు మనం ఒక భూమి కన్నా నమ్మగానే వాడు కబ్జా చేయగానే వాడు ఏం చేస్తాడు? ఇదేం అటు ఇటు అయితట్టుందని చెప్పి వాడు ఇంకోనికి అమ్మడం ఇట్లా ఒక 4-5 షేర్ డీడ్లు చేసేస్తారు. సో అట్లా ఈ దొంగలు కూడా ఆ రకంగా టకా చేసేసారు. సో ఇదే కేసు విషయంలో ఆనాడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇదే ఐఆర్బి సంస్థ మీద మాట్లాడితే వాళ్ళు నోటీసులు పంపినారు రఘునందన్ రావుకి. ఆయన దాన్ని సవాల్ చేసిందే దొంగతనము. ఇప్పుడు ఆ కంపెనీ ఏముంది? గవర్నమెంటే నా దగ్గరికి వచ్చి నీకింత నాకింత నీకు లాభం జరుగుతుంది అన్నప్పుడు వాడేం చేస్తాడు? ప్రైవేట్ సంస్థ. మనకు ఉండాలి కదా. అరే జనాన్ని ముంచే ఈ కార్యక్రమం తప్పు అని అనుకోవాలి కదా. ఈ కొడుకులకు సిగ్గు ఎక్కడిది? ఏది అందుతే అది మింగేసినారు. అసలు మాట్లాడాలనిపిస్తుంది కానీ కొన్ని మనం ఆ పదాలు మనం వాడలేము. 49% వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించింది. ఆ లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలి అని ముఖ్యమంత్రి ఆదేశించారు. యాక్చువల్ ఇక్కడ పాయింట్ ఏంటంటే నేనేమంటున్నా, కాళేశ్వరం విషయంలో సిబిఐ ఎంక్వైరీ వద్దన్నారు. మరి ఇప్పుడు ఈ విషయంలో సిబిఐ ఎంక్వైరీ కావాలంటున్నారు. సో దీని మీద కూడా ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కనబడతా ఉంది. సో దానికి వీళ్ళేం చెప్పే అవకాశం ఉందంటే కాళేశ్వరంలో వాళ్ళ కేంద్రం పాత్ర కూడా ఉంది, వాళ్ళు కూడా పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి సిబిఐ అక్కడ వద్దంటున్నాం. సో ఈ విషయంలో వీళ్ళు ఇండిపెండెంట్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయం కాబట్టి ఇక్కడ సిబిఐ కావాలి అని అడుగుతున్నామని చెప్తున్నారేమో. మరి ఇప్పుడు ఇద్దరు కలిసే ఉన్నారని మీరే అంటున్నారు కదా. మరి సిబిఐకి ఇస్తే అటు ఇటు అయ్యే అవకాశం ఉండదా? మీరే చెప్పాలి దానికి ఆన్సర్. మరి నాకు తెలియదు. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్న ఆలోచన ఎందుకు వస్తలేదు? సో ఒకసారి దిశలో ఈ కథనం చాలా బాగా రాసిరు చూడండి. దెబ్బ మీద దెబ్బ, చిక్కుల్లో ఐఏఎస్ అరవింద్. ప్రస్తుతం ఆయన మెడకు ఓఆర్ఆర్ లీజ్ ఇష్యూ. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ రెరా బాలకృష్ణ కేసులో ఇన్వాల్వ్. టెండర్ పైన సమగ్ర దర్యాప్తునకు సర్కార్ ఆదేశం. నాడు వివరాలు ఇవ్వడానికి నిరాకరణ. ఈ దొంగ ఏమన్నాడు? ఇచ్చేది లేదు, ఏం లేదు, ఏ వివరాలు ఇచ్చేది లేదు.
అధికారం ఉంది కదా, పక్కన కేటీఆర్ ఉన్నాడు కదా, పెద్ద దొంగ ఉన్నాడు, నాకేంది నేను చిన్న దొంగని ఆయన చెప్తే నేను చేస్తా, ఆయన వద్దానని నేను ఇయ్యను. ఓపెన్ బహిరంగంగా చెప్పిండు, ఏ వివరాలు ఇచ్చేది లేదని. సమర్థించుకుంటూ బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిండు. కోర్టుకు ఎక్కడంతో న్యాయమూర్తి అక్షింతలు. నాడు పీసీసీ చీఫ్ను లెక్క చేయని ధోరణి, నేడు విచారణ ఎదుర్కోవాల్సిన అనివార్యత. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పురపాలక శాఖ ఉన్నతాధికారిగా తనదైన శైలిలో పనిచేసిన ఐఏఎస్ అరవింద్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఫార్ములా ఈరేస్, రెరా బాలకృష్ణ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉక్కిరిబిక్కిరవుతున్న ఆయన్ను ఇప్పుడు ఓఆర్ఆర్ లీజు టెండర్ ఇష్యూ వెంటాడుతున్నది. ఓఆర్ఆర్ టెండర్ విషయంలో అప్పటి పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగినా ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సీఎం అవ్వడంతో కక్కలేక మింగలేక అన్న చందంగా అరవింద్ సతమతమవుతున్నారు. ఆనాడు వివరాలు అడిగితే తిరస్కరణ. ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్ల పాటు మహారాష్ట్రకు చెందిన ఐఆర్బీ సంస్థకు లీజుకిచ్చేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. టెండర్ విషయంలో పారదర్శకత పాటించలేదంటూ పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ఆరోపణ చేశారు. వివరాలు ఇవ్వాలని అడిగినా హెచ్ఎండిఏ కమిషనర్ హోదాలో ఉన్న అరవింద్ తిరస్కరించారు. చివరకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న డీటెయిల్స్ ఇవ్వలేదు. గత్యంతరం లేక రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి అప్పటి ప్రభుత్వం పైన అధికారిగా ఉన్న అరవింద్ పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అడిగిన సమాచారం మొత్తం ఇవ్వాలని ఆదేశించారు. అంటే సమాచార హక్కు చట్టం కింద ఇన్ఫర్మేషన్ అడిగినా ఇవ్వలేదు. అది ఎన్నో పోరాటాల ద్వారా వచ్చిన సమాచార హక్కు చట్టం. దుర్మార్గులు దీన్ని కూడా సోమేష్ కుమారు ఈ బ్యాచ్ అంతా కలిసి దాన్ని నిర్వీర్యం చేసిరు. సమాచార హక్కు చట్టం సైతం ఉల్లంఘిస్తారా అంటూ అరవింద్ వ్యవహార శైలిని న్యాయమూర్తి తప్పుపట్టారు. అప్పట్లోనే ఆక్షేపణలు. అరవింద్ తీరును అప్పట్లోనే రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. ఒక దశలో రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేసేందుకు అరవింద్ లీగల్ నోటీస్ పంపించారు. రాష్ట్ర ఆదాయానికి భారీ స్థాయిలో గండిపడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టాలన్న గత ప్రభుత్వ తీరును తప్పుపట్టడంతో పాటు కనీస రేటు నిర్ణయించకుండా టెండర్లు పిలవడం నిబంధనలకు విరుద్ధమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కమెంట్లకు అరవింద్ స్పందిస్తూ పారదర్శకమైన పద్ధతిలోనే టెండర్ ప్రాసెస్ జరిగిందని, కొద్దిమంది పొలిటికల్ లీడర్లు అధికారుల మీద ఆరోపణ చేయడం సమంజసం కాదని మీడియా ద్వారా వ్యాఖ్యానించారు. బేస్ ప్రైజ్ను సీక్రెట్గా ఉంచామని, జాతీయ రహదారుల అథారిటీకి కూడా వెల్లడించలేదని సమర్థించుకున్నారు. సీక్రెట్ దేనికి? వరుస వివాదాల్లో అరవింద్. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఇష్టారీతిన వ్యవహరించిన ఐఏఎస్ అరవింద్ ఇప్పుడు వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. రేవంత్ రెడ్డిని ఒక పొలిటీషియన్గా మాత్రమే పరిగణలోకి తీసుకుని లెక్క చేయని తీరులో ప్రవర్తించిన అరవింద్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ప్రాధాన్యత లేని డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ డైరెక్టర్ పోస్టులోకి బదిలీ అయ్యారు. గత ప్రభుత్వంలో హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఇలా అన్ని వ్యవస్థల్లోనూ కీలక రోల్ పోషించి లూప్ లైన్కే పరిమితమయ్యారు. కానీ గత ప్రభుత్వంలో జరిగిన నిబంధనల ఉల్లంఘన, అధికారిగా పనిచేసిన సంతకాలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. ఓఆర్ఆర్ లీజ్ వ్యవహారంలో అరవింద్ బాధ్యత ఏ మేరకు ఉన్నదనే దానిపైన సర్కారు ఆరా తీస్తున్నది. కేసులు నమోదు చేయాలంటున్న సీఎం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ అరవింద్ వెనకాల పెద్ద దొంగ ఉన్నాడు, కల్వకుంట్ల తారక రామారావు. ఆ పైన ఇంకో దొంగ ఉన్నాడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ ఔటర్ రింగ్ రోడ్ విషయంలో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు నాకింత వస్తుందని చెప్పి ఈ కిందున్న అరవింద్ కుమార్ దాన్ని ఫాలో అయ్యిండు. ఎక్కడ సంతకాలు పెట్టామంటే అక్కడ సంతకాలు పెట్టిండు ఒక అధికారిగా. సో ఇప్పుడు మీరు కేవలం అరవింద్ కుమార్కే పరిమితం కాకుండా ఈ పై స్థాయిలో ఉన్న ఈ దొంగలను కూడా లోపలేయాల్సిందే. 100% ఇందులో లోపలికి పోతారు. ఇప్పుడు మీరు సింపుల్ అండి, అసలు ఏ వివరాలు చెప్పను నేను అన్నాడు, అయిపోయింది అక్కడే. చివరికి ఆ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆ ఐఆర్బీ సంస్థకు దక్కిన కాంట్రాక్ట్ ప్రైస్ చూసినా కూడా అది తక్కువ ప్రైస్ అని కళ్ళ ముందే కనబడతా ఉన్నది. మరి ఎందుకు తక్కువ ప్రైస్కి గవర్నమెంట్ ఒప్పుకున్నది? లాలూచి ఉన్నది, క్విడ్ ప్రోకో. నేను 7,000 కోట్ల ఖతం చేస్తా, నువ్వు మిగతా అమౌంట్ అంతా నాకు బ్యాక్ డోర్ నుంచి పంపించేయి, అది ఎలక్షన్లో నేను ఉపయోగించుకుంటా, అయిపోయా. ఇప్పుడు ఆ ఫార్ములా కార్ రేస్ దాంట్లో ఏం జరిగింది? 53 కోట్ల రూపాయలు కేటీఆర్ చెప్పిండట, ఈయన ట్రాన్స్ఫర్ చేసిండట. చూడండి, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఫైనాన్స్ మినిస్ట్రీకి తెలియకుండా, ఏమి తెలియకుండానే 53 కోట్ల రూపాయలు. ఒకటి 53 రూపాయలు కాదు, 54,000 రూపాయలు కాదు. సో ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేస్తే 100% అరవింద్ కుమార్ జైలుకు పోవాల్సిందే, కేటీఆర్ జైలుకు పోవాల్సిందే. కన్సర్న్ మినిస్టర్ ఆయనే కాబట్టి. మరి ఇది విచారణ జరుగుతుందా? నిష్పక్షపాతంగా వీళ్ళు విచారణ చేసి వీళ్ళందరినీ లోపలేసే అవకాశం ఉందా? ఏమో మరి చూడాలిగా.